కొన్ని జ్ఞాపకాలకు వెలకట్టలేం. వర్తమానంలో చిన్నదిగా కనిపించేది భవిష్యత్తులో వెలకట్టలేని గొప్ప బహుమతిగా నిలిచిపోతుంది. అలాంటిదే ఇది కూడా. ఇక్కడ ఫోటోలో ఉన్నది ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సూపర్ స్టార్ రజనీకాంత్ పక్కన వినయంగా నిలబడిన లారెన్స్ మాస్టర్ని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది కదూ. దీని వెనక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. అదేంటో తెలుసుకుందాం. లారెన్స్ గ్రూప్ డాన్సర్స్లో ఒకటిగా ఉజ్జేపల్లి సినిమాకు పనిచేసినప్పుడు తన అభిమాన హీరోతో తీయించుకున్న జ్ఞాపకం ఇది. అప్పుడు గుంపులో కలిసిపోయిన లారెన్స్ తర్వాతి కాలంలో రజనీకాంత్ ఐకానిక్ మూవీ చంద్రముఖి సీక్వెల్లో నటించే స్థాయికి చేరుకున్నాడు. దాని వెనక సంవత్సరాల తరబడి కష్టం, నిద్రలేని రాత్రులు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఫోటో కథ ఏంటో చూద్దాం. 1993లో పి వాసు దర్శకత్వంలో ఉజ్జేపల్లి వచ్చింది. తెలుగులో గరానా కూలీగా డబ్ చేశారు. ఒకప్పుడు మాయాబజార్, పాతాళ భైరవి లాంటి క్లాసిక్స్ నిర్మించిన విజయ సంస్థ 20 ఏళ్ల గ్యాప్ తర్వాత నిర్మించిన చిత్రం ఇది. రోజా హీరోయిన్గా నటించింది. మామూలు కూలీగా ఉండే ఒక వ్యక్తి అనూహ్యంగా కోట్లాది రూపాయల సంపదకు వారసుడని తెలిసాక జరిగే పరిణామాలను వాసు కథగా మలిచారు. ఎన్టీఆర్ హిట్ మూవీని దీనికి స్ఫూర్తిగా తీసుకున్నారు. అంతకుముందు రజనీతో తలెత్తిన వివాదం వల్ల తమిళనాడులో ఉజ్జేపల్లిని బ్యాన్ చేయాలని పంపిణీదారులు నిర్ణయించుకున్నారు. స్టార్ హీరోలు పారితోషికాలు తగ్గించుకునే విషయంలో డిస్ట్రిబ్యూటర్లకు వ్యతిరేకంగా రజనీకాంత్ ఓ మీటింగ్లో మాట్లాడడం కాంట్రవర్సీకి దారితీసింది. వాళ్ళ అసోసియేషన్ ఆయనకు రెడ్ కార్డ్ జారీ చేసింది. రజనీకాంత్ కోసం కమల్ హాసన్ ఎంత ప్రయత్నించినా రాజీ కుదరలేదు. బయ్యర్లు మంకుపట్టు వదల్లేదు. రిలీజ్ డేట్ దగ్గర పడినా పరిస్థితి కుదుటపడలేదు. దీంతో రజనీ స్వయంగా రంగంలోకి బయ్యర్లు అవసరం లేకుండా నేరుగా థియేటర్లలో విడుదల చేసేలా తన సంస్థ ద్వారా ఏర్పాట్లు చేసుకున్నాడు. అనుకున్న టైంకే ప్రింట్లు వెళ్ళిపోయి సినిమా బ్లాక్ బస్టర్ అయింది. చాలా సెంటర్లలో 100 రోజులు ప్రదర్శించారు. విజయ సంస్థకు మంచి లాభాలు వచ్చాయి. దీని తర్వాతే తెలుగులో భైరవ ద్వీపం, బృందావనం, శ్రీకృష్ణార్జున, విజయం లాంటి చిత్రాలకు శ్రీకారం చుట్టారు. విజయాలు అందుకున్నారు. ఉజ్జేపల్లి పాటల్లో రజనీ పక్కన డాన్సర్స్లో లారెన్స్ని గమనించవచ్చు. ముఠా మేస్త్రిలో చిరంజీవి, రజనీకాంత్తో గరానా కూలీలో ఒకే సంవత్సరం లారెన్స్ ఇలా అరుదైన జ్ఞాపకాలను పదిలిపరుచుకున్నాడు. వీటిని చూస్తే కష్టపడేవాడికి ఎప్పటికైనా విజయం దక్కి తీరుతుందని చెప్పడానికి ఇదే గొప్ప ఎగ్జాంపుల్ అని చెప్పవచ్చు. తర్వాతి కాలంలో లారెన్స్ హీరో, ఆపై దర్శకుడు కావడం, ఇప్పుడు 100 కోట్ల బడ్జెట్తో తీసే పాన్ ఇండియా మూవీస్లో భాగం కావడం చూస్తే కష్టే ఫలి అనిపిస్తుంది. దానికి శ్రీకారం చుట్టే వాళ్ళల్లో గరానా కూలీది చాలా కీలక పాత్ర. అక్కడి నుంచి రజనీతో బంధం మొదలైంది.